మీరు కూడా రెస్టారెంట్ స్టైల్లో చీజ్ బ్రెస్ట్ పిజ్జా ఎలా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్ రెసిపీ చూసి మీరు ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పిజ్జా, ఓవెన్, ఈస్ట్ లేకుండా కడాయిలో చేసి చూపిస్తాను. నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో చేస్తే ఈజీగా కూడా మీరు చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ డొమినోస్ స్టైల్లో చీజ్ బ్రెస్ట్ పిజ్జా అనమాట. నమస్తే, నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు హోమ్ మేడ్ చీజ్ బ్రెస్ట్ పిజ్జా ఇన్స్టెంట్ గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓవెన్ అండ్ ఈస్ట్ లేకుండా సింపుల్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. చాలా షార్ట్ టైమ్ లో అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. దీనికోసం ముందుగా నేను 1 కప్పు మైదా తీసుకున్నాను. మీరు మైదాకి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నా. అలానే 1 టేబుల్ స్పూన్ షుగర్, బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ వేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము ఈస్ట్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి దీన్ని పెరుగుతో చేస్తున్నాము. 1/2 కప్పు పెరుగు, మనం మైదా పిండి దేంతో తీసుకున్నాము దాంట్లో 1/2 అన్నమాట. 1 కప్పుకి 1/2 కప్పు పెరుగు తీసుకున్నా. ఇంకా పుల్లటి పెరుగు ఉంటే ఇంకా చాలా బాగుంటది. ఈ పెరుగులో నేను 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేయడం వల్ల మంచి రియాక్షన్ అయ్యి మనది పిజ్జా అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది అనమాట. మనం దీంట్లో ఈస్ట్ యూజ్ చేయట్లేదు కదా, మీకు వీడియోలో కనిపిస్తుందా? మన సోడా వేయగానే అది కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా రియాక్షన్ అయినప్పుడు మనం పిండిలో మొత్తం కలిపేయాలి. మాక్సిమం ఈ పెరుగుతోనే పిండి కలపాలన్నమాట. ఒకవేళ వాటర్ కావాల్సి వస్తే జస్ట్ లుక్ వామ్ వాటర్ ని కొంచెం తీసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలపాలి. కంటిన్యూగా 5 to 10 minutes కలపాలన్నమాట. దీంట్లో మనం ఈస్ట్ చేయలేదు కదా, అందుకనే మనం ఈ చేత్తో మర్దన బాగా చేస్తే పిండి అనేది సాఫ్ట్ డో లాగా అవుతుంది. పైనుంచి కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపి రెస్ట్ లో పెట్టేద్దాం. పక్కన పెడితే మనకి పిండి అనేది బాగా నాని సాఫ్ట్ గా అవుతుంది. మళ్ళీ ఒకసారి బాగా మర్దన చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులతో పిండిని సాగదీస్తే ఇలా ఫామ్ లెక్క సాగాలన్నమాట. పిండి అనేది ఇలా కట్ అవ్వకుండా సాఫ్ట్ స్మూత్ డో లాగా కావాలి. ఈ పిండి క్వాంటిటీకి నాకు 2 పిజ్జాలు అవుతాయి, అందుకని నేను 2 డివైడ్ గా కట్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపించేది చీజ్ బ్రెస్ట్ పిజ్జా కదా, అందుకే దానికి తగ్గట్టు నేను 2 డోస్ కట్ చేసుకుంటున్నా. 1 స్మాల్ చపాతీ పిండి ముద్దలా కట్ చేసుకున్నాను. కింద బేస్ అనేది కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకున్నా. ఇప్పుడు మనము చిన్న సైజ్ లో ఉన్న దాన్ని చపాతీ లాగా ఒత్తుకొని దీనికి రోస్ట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను కొంచెం పొడి పిండి తీసుకున్నాను. ఇది మొక్కజొన్న పిండి, మనకి బయట ఈజీగా దొరుకుతుంది. ఇది అవైలబుల్ గా లేకపోతే మైదాని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే రెస్టారెంట్ లో, డామినోస్ లో పిజ్జా చేసేది దీని మొక్కజొన్న పిండిని మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తారు. ఇది యూజ్ చేయడం వల్ల మనకి మంచి క్రంచీనెస్ వస్తుంది అనమాట. ఇలా చేసుకొని దీన్ని చపాతీ లాగా ఒత్తుకున్నాను. ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. దీన్ని నేను ఏ ప్లేట్ లో చేస్తున్నానో ఆ ప్లేట్ లో మెజర్మెంట్ చెక్ చేసుకుంటున్నా. ఇలా ఎడ్జెస్ దాకా కొంచెం 1 ఇంచ్ గ్యాప్ లో ఉండాలన్నమాట. మన కింద బేస్ ఇంకోటి వస్తుంది కదా, ఇది బాగా పొంగుతుంది కదా కాల్చేటప్పుడు అని చెప్పి నేను ఫోర్క్ స్పూన్ తో మొత్తం కొంచెం డాట్స్ గా పెట్టుకున్నా. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ పిజ్జా బేస్ ని కొంచెం ఇటు అటు గోల్డెన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. పెట్టుకుంటూ ఇటు అటు కాల్చుకోవాలి. మనం ఇలా డాట్స్ పెట్టడం వల్ల ఇది ఎక్కువగా పొంగట్లేదు. ఒకవేళ డాట్స్ హోల్స్ ఇలా పెట్టకపోతే ఇది బాగా పఫీగా పొంగుతుంది. ఇది కరెక్ట్ గా రోస్ట్ చేసుకున్నాం. దీన్ని పక్కన తీసుకొని పెట్టుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ కింద పిజ్జా బేస్ ఉంది కదా, మెయిన్ బేస్ మనకి కొంచెం నేను మళ్ళీ మొక్కజొన్న పిండి వేసుకొని దాన్ని కూడా కొంచెం థిక్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. దీన్ని మరీ పలుచగా కాకుండా పిజ్జా బేస్ లాగా ఇలా చేత్తో గాని చపాతీ కర్రతో గాని కొంచెం కేర్ఫుల్ గా ఇలా మనకి ఏ సైజ్ కావాలో, ఏ ప్లేట్ లో చేస్తున్నామో ఆ సైజ్ కి తగ్గట్టు చేసుకోవచ్చు. ఇది మనం దీంట్లో బేకింగ్ సోడా, పెరుగు వేసాం కాబట్టి ఇది పఫీగా పొంగుతుంది. నేను ప్లేట్ సైజ్ చెక్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం సైజ్ కరెక్ట్ గా రౌండ్ లాగా చేసుకొని ఎడ్జెస్ 1/2 ఇంచ్ ఎడ్జెస్ కి నేను ఇలా కొంచెం గ్యాప్ లాగా పిండిని ఇలా ఫింగర్స్ తో ఒత్తుకుంటున్నా. ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి ఎడ్జెస్ అనేది కరెక్ట్ గా వచ్చి చీజ్ అనేది బయటికి రాకుండా ఉంటది. మనము దీనిపై నుంచి ఇంకో లేయర్ కూడా పెడతాం కదా, దీనికి కూడా ఫోర్క్ స్పూన్ తో అన్ని డాట్స్ పెడుతున్నాను. ఇలా డాట్ పెట్టడం వల్ల ఇది పొంగకుండా మంచిగా బేక్ అవుతుంది. చూసారు కదా, లేకపోతే ఇది క్రీమ్ చీజ్ అండి, మెల్టెడ్ క్రీమ్ చీజ్ అనమాట. బయట అవైలబుల్ గా దొరుకుతుంది. ఇది లేకపోతే మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా సరే జస్ట్ 1-2 స్పూన్ పాలు వేసుకొని
మెల్ట్ చేసుకొని కూడా ఇలా చీజ్ స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఇలా పిజ్జా బేస్ పైన చీజ్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో చీజ్ అనేది వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా పిజ్జా పైన, దాన్ని పెట్టేసి ఎడ్జెస్ కి వాటర్ అనేది కొంచెం రాస్తున్నాను అనమాట. మనం దీన్ని కవర్ చేయాలి. ఇలా కవర్ చేయకపోతే ఇది బేక్ అయ్యేటప్పుడు ఆ చీజ్ అనేది మెల్ట్ అయిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటది. అందుకని కొంచెం వాటర్ అనేది తడిపి పిండిని మొత్తం ఫోల్డ్ చేస్తున్నాను. మనం పైనుంచి కవర్ చేసాం కదా, ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అంతా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోర్క్ స్పూన్ తో కూడా మనం డాట్ డాట్ లెక్క పెట్టుకోవాలి. ఇలా చాలా సింపుల్ ప్రాసెస్ లో అండి పర్ఫెక్ట్ రెసిపీ. ఇది పిజ్జా సాస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పిజ్జా సాస్ లేకపోతే మీ దగ్గర టమాటో కచ్చప్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది మనం ఎంత కావాలంటే అంత వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే 1 స్పూన్ నేను టమాటో కచ్చప్ వేసుకుంటున్నా, అంటే టమాటో సాస్. ఇవి రెండు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటది. మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనము ఇది మొజరెల్లా చీజ్, ఇది లేకపోతే మీ దగ్గర చీజ్ స్లైస్ కానీ క్యూబ్ చీజ్ ఉన్నా కూడా మనము చీజ్ ఉంటే తురుముకోవచ్చు అనమాట. తురిమి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. పై చీజ్ వేసుకున్న తర్వాత నేను పైనుంచి కొంచెం ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ గా ఉంటే కార్న్స్ కానీ పన్నీర్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నేను టమాటా, ఆనియన్, క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇలా మీ దగ్గర ఏది పాసిబుల్ గా ఉంటే దాంతో మొత్తం పైన డెకరేట్ చేసుకోండి. మళ్ళీ పైనుంచి కూడా కొంచెము నేను మొజరెల్లా చీజ్ అనేది వేస్తున్నాను. పిజ్జా అంటేనే చీజ్ ఎక్కువ పడుతుంది కదా, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పైనుంచి ఆరిగానో, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అనేది ఇలా వేసుకొని, చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మన ఇంట్లో డ్రై రెడ్ చిల్లీ ఉంటుంది కదా, దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఈ కడాయిలో బేక్ చేస్తున్నాను. ఎప్పుడు నేను కేక్స్ కానీ ఏదైనా పిజ్జా చేసినప్పుడు ఇలానే కడాయి యూజ్ చేస్తాను అనమాట. అందుకని లోపల నేను సాల్ట్ అనేది వేసాను. నేను పిజ్జా బేక్ చేసినప్పుడు కంపల్సరీ సాల్ట్ వేస్తాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకు ఒకేసారి పిజ్జా అనేది బేక్ అవ్వకుండా ప్రాసెస్ అనేది కొంచెం స్లో అయ్యి పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. పైన బటర్ పేపర్ అనేది పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్ కి కొంచెం ఆయిల్ గానీ బటర్ గానీ అప్లై చేసుకోవచ్చు. ఇలా నేను బటర్ పేపర్ పెట్టుకొని ప్లేట్ పైన నేను బేస్ చేసిన పిజ్జాని మొత్తం పెట్టుకొని ఎడ్జెస్ కి నేను బటర్ అప్లై చేశాను. ఇలా బటర్ అప్లై చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ కలర్ అండ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కడాయిలో పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్ లో 15 to 20 మినిట్స్ అండి, 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూసారు కదా, పిజ్జా అనేది పర్ఫెక్ట్ గా పఫీగా బేక్ అయింది. చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయి వెజిటేబుల్స్ కూడా మంచిగా బేక్ అయింది. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఫాలో చేసి మీరు మీ ఇంట్లో పిజ్జా తయారు చేసుకొని మీ పిల్లలు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెడితే నేను కామెంట్స్ అనేది క్లియర్ చేస్తాను. అలాగే నా రెసిపీస్ నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. నేను ఇలా నైఫ్ తో కట్ చేసుకున్నాను. నా దగ్గర పిజ్జా కటర్ లేదు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయిందో. మన పిల్లలకి బయట ఫుడ్ తినిపించకుండా ఇంట్లోనే ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. పిజ్జా అనేది ఎప్పుడో ఒకసారి పిల్లలు అడుగుతూనే ఉంటారు. అలా అడిగినప్పుడు ఈజీగా మీరు ఇంట్లో ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, లోపల నుంచి మనకి చీజ్ అనేది కూడా బయటకు వస్తుంది. మా కిడ్స్ కూడా స్కూల్ నుంచి వచ్చేసారు ఈవినింగ్ స్నాక్స్ టైం కి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనమాట. అందుకే ఈ రెసిపీ నేను ఈ రోజు చేసి మీతో కూడా షేర్ చేశాను. బాగా నచ్చిందండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను సర్వ్ చేసేస్తా పిల్లలకి. బాయ్ అండి.